అయిపోయి రైతులు బాధపడతా ఉన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కాకపోవడంతో కేంద్రాల వద్ద కుప్పలు పెరుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రతతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుందని అధికారులు వెంటనే లారీలు పంపించి సమస్య పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. లారీలు వెంటనే లారీలు వెంటనే లారీలు వెంటనే లారీలు వెంటనే ధాన్యం 15 రోజుల ఒడ్లు ఎండి కుప్పలు పోసి మరి లారీల కొరత ఉంది కాబట్టి లారీలు పంపించి ధాన్యము బిరాన్ తీసుకుపోవాలి. ఇంకొక 20 రోజులు నెల అయితే తుకాలు పోసే టైం వస్తుంది. మరి ఇప్పుడు 3 రోజులకు ఒక లారీ, 4 రోజులకు ఒక లారీ వస్తుంది. అట్లయితే ఇప్పుడు ఒక నెల అయినా ఇవి వడ్లు అయిపోవు. సూరారం గ్రామ రైతులము ఇక్కడ జరుగుతున్నటువంటి వడ్ల కొనుగోలు వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ డీలా చేస్తుంది. మరి దీనికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందులో భాగంగా 15 రోజుల నుంచి కాంట చేసి పెట్టిన ధాన్యాన్ని అలాగే ఇప్పుడు దగ్గర 2-3 వేల టన్నుల ఇది ధాన్యము అలాగే నిలిచిపోయింది. మరి వెంటనే లారీలు వచ్చినట్లయితే ఆ కొనుగోలు వ్యవస్థ లారీలను పంపినట్లయితే మాకు ఇక్కడ నుంచి ధాన్యం వెళ్ళిపోతుంది. సూరారం గ్రామము, చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామము రైతులము విన్నవించడం ఏమనగా పై అధికారులకు కలెక్టర్ కానీ రాష్ట్రానికి కానీ విన్నవించడం ఏమనగా సూరారం గ్రామంలో దాదాపు 20 రోజుల నుండి ధాన్యం మొత్తం ఎండి కుప్పలుగా పోసి ఉంచినాము. ఇంతవరకు లారీలు తక్కువ వస్తున్నాయి. 3-4 లారీలు వచ్చినాయి. ఇంతవరకు నింపుకపోయినాయి. ఇంకా 20 నుంచి 30 లారీల ధాన్యం అవుతుంది.